ఇవాళ అయితే నా పోర్టర్లో అయితే ఫస్ట్ డే అన్నమాట. అంటే ఫస్ట్ డే ఏం కాదు, 3 days అయింది నేను వీడియో తీయబట్టి, అంటే పోర్టర్లో నడపబట్టి. కాకపోతే ఇవాళ అయితే వీడియో తీయడంలో అయితే ఫస్ట్ డే. ఇక యూట్యూబ్లో పెడదామని ఫిక్స్ అయిపోయినా వీడియోస్ అన్నీ. ఏంటంటే చాలామంది అయితే పోర్టర్లో బాగా నడుస్తుంది, ఇంత సంపాదించవచ్చు అని అనుకుంటుండ్రు. నేను బయటకి వెళ్ళినా, సో నేను కూడా అట్లా వీడియోలు చూసి వచ్చినాను నేను కూడా. సో అందుకోసం అయితే నేను ఒక క్లారిటీ ఇద్దాం, పోర్టర్లో పెట్టుకొని నడుపుకుందాం అన్న వాళ్ళకైతే ఒక క్లారిటీ ఇద్దాం అని అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఇప్పుడే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది. ఎక్కడంటే బాలాపూర్ కంట. ఇప్పుడు మన మల్లపూర్లో ఇక్కడ మాణిక్యం దగ్గర అయితే ట్రిప్ అయితే ఉంది, మనం లోడ్ వేసుకోవాల్సిన సామాను. అయితే కస్టమర్ ఏమంటున్నాడంటే అవి పైపులు ఏమో ఉన్నాయంట, స్కప్పోల్డింగ్ పైప్లో ఏవో అన్నాడు. మనకైతే తెలియదు అంతగానం. కాంట పెట్టుకొని రాని అంటున్నాడు బండి. సో మనమైతే కాంట దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడే కాంట పెట్టుకొని అయితే అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు తొందరగా ఫాస్ట్కి వెళ్ళిపోతే మనకి ఒక పని అయిపోతుంది. ఏమో ఆయన మళ్ళీ ఇంకొకటి చెప్తా, కాంట పెట్టినాక మీకైతే చెప్తాను. కాంట దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కాంట పెడుతుర్రు. అయితే వచ్చేసింది అనమాట మన బిల్ అయితే. సో ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్ళాలి. అయితే 60 rupees అయితే తీసుకోండు బండికి, వెయిట్కి. మళ్ళా వచ్చినప్పుడు మళ్ళీ ఇక ఫ్రీయే అనుకుంటా. అప్పుడు మనకైతే ఎప్పుడు పెట్టిలే నేను బండిని. సో అందుకోసం అయితే నాకైతే ఎటువంటి ఐడియా అయితే లేదు. సో మళ్ళీ ఇప్పుడు సామాన్ వేసుకొని వస్తాక అప్పుడైతే మళ్ళీ పెట్టేద్దాము. మళ్ళీ మన పైసలకి తీసుకుంటారా ఏంది అనేది అప్పుడు చెప్తా. ఇంకోటి ఏంటంటే ఈయన ఫోన్ చేసిండు, 2 దగ్గర లోడింగ్ ఉందంట. కానీ మనకి బండ్లు అయితే అది అయితే పెట్టలేరు. అంటే బండి లోడింగ్ ఇంకో దగ్గర ఉంది అని అది 2 stops అయితే పెట్టలేరంట. అయితే ఇంకోటి ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడంటే బండి అది ట్రిప్ క్యాన్సిల్ చేసేయి, వచ్చి డైరెక్ట్ లోడ్ తీసుకో, అంటే కమిషన్ లేకుండా డైరెక్ట్ నువ్వే పెట్టుకో లోడ్ అన్నట్టు మాట్లాడిండు. సో నేనైతే ఏం చెప్పిన అంటే, అన్న అట్లా ఏం వద్దు, మళ్ళీ నాకు సస్పెన్షన్ అయితే పడుతుంది. కాకపోతే మీరు క్యాన్సిల్ చేస్తే ఏం కాదు, కానీ మళ్ళీ నేను వస్తున్న లొకేషన్ అట్లాంటిది ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, మీకైతే ఏం కాదు. సో అందుకోసం ఏమొద్దు, ఇలా ఉండు నీ ట్రిప్. కాకపోతే ఒక 200 అయితే ఎక్స్ట్రా ఇవ్వమని నేనైతే రిక్వెస్ట్ అయితే చేసిన. సరే ఇస్తా అని అన్నాడు. సో అందుకోసం అయితే ఇప్పుడు నేను ఫాస్ట్ అయితే వెళ్ళిపోతున్నా. ఫాస్ట్ ఏం లేదు, స్లోగానే వెళ్తున్నా. మనకేమంత పని ఏం లేదు. పోయి ఆడ బండి పెట్టేస్తే వాళ్ళే లోడింగ్ చేస్తారు, అన్లోడింగ్ చేస్తారు. కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ అయితే లేదు. అయితే ఎప్పుడైతే మనము ఇంకా సెకండ్ పాయింట్కి అయితే వచ్చినాము, వీడికి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకోవాలి. అయితే ఏమైందంటే అయితే ఉంది కదా మనకి అక్కడ ఫస్ట్ లొకేషన్ దగ్గర వేసిన ట్రిప్కే 17,700. అంటే మనకి ఖాళీ మన బండ్లో ఎంత అంటే 1700 కిలోలు వేసుకోవాలి. ఆల్రెడీ 70 kgs అయితే ఎక్కువ వచ్చేసింది. ఇక నెక్స్ట్ చూడాలి ఎట్లా అవుతుందో. ఇప్పుడు ఈ సామాన్ ఏమో ఒక 300 కిలోలు ఉంటాయని అంటుండు. చూద్దాం అది ఎట్లుంటుందో. చూసి దాని తగ్గట్టు తీసుకోం. కాంట చిట్ అయితే తీసుకున్నాను. చూద్దాం ఎట్లా అవుతుందో. అయితే నేను కిలోకి 1 రూపాయి అయితే మాట్లాడినా. అయితే సరే అని అన్నాడు. ఇప్పుడు ముందే కాంట పెట్టించేసిన. ఇప్పుడు ఆల్రెడీ 70 కిలోలు ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకా మన ఇప్పుడు ఇంకా కొద్దిగా సామాను మళ్ళీ ఎన్ని కిలోలు వస్తుందో తెలియదు. మళ్ళీ కాంట పెట్టాలన్నా తెలియదు మనకి, కాంట పెట్టాలనో లేదో. మనం అందాజ అయితే ఒక 300 వస్తాయని అన్నాడు. సర్లే ఎట్లయితే అయింది 300 కదా వేసుకుందాంలే అని చెప్పి అన్న. డీజిల్ కిట్ అయితే లేదు, చూపిస్తాం మీకు. చూసారు కదా, ఇవి మళ్ళీ 6 ఫీట్లు అవి ఎక్కువనే ఉంటాయి. 6 ఫీట్ల కంటే మళ్ళీ ఒక 380 అయితే ఉన్నాయి వేసేటివి. దానికే ఎంత వస్తుంది మనకి, 86 వేసేస్తుంది. 380 కిలోలు ఎక్కువ వస్తుంది. ఈ టైర్లు అయితే మొత్తం ఇంకొద్ది ఉంది. ఇప్పుడు ఇంకా అవి 80 అంట, 80 ఇంకెంత దిగుతావు అదే అర్థం అవుతుంది. ఇది ఒక్కటే బాగా వెయిట్ ఉన్నాయి పైపులు, అవి అయితే అల్కానే ఉన్నాయి. కింద దాలా అంతే
तुम्हारा माल था उतना पूरा डाल लिया। हाँ नहीं, अब तक कितना डाला है पैसा? अंचेर सात आठ ना अम्मा चले చూద్దాం. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కంపెనీ లెక్కలు అయితే బయటకు అయితే వెళ్తున్నాము. నన్ను చూసి అన్నం తినాలి ఫస్ట్. టైం అయితే 1:30 అవుతుంది. మొత్తం మనకి వచ్చేసి ట్రిప్కి 1057 అయితే చూపించింది ఏది పోర్టర్లా. సో అన్న అయితే మనకి 1500 అయితే కొట్టిండు. ఎందుకంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ వేసిండు. ఇంకొకటి మనము ఆడ వే బ్రిడ్జ్ కాడ అయితే మనమే పెట్టుకున్నాము డబ్బులు మన వెయిట్ చూడటానికి అయితే. సో అన్న అయితే మొత్తం ఇవాళ మొత్తం వెయిట్కి అంతా అన్నిటి కలిపి రౌండ్ ఫిగర్గా 1500 అయితే కొట్టిండు. దానిలోకి వెళ్ళి ఒక 126 రూపాయలు అయితే మన పోర్టర్ రోడ్ అయితే కమిషన్ తీసుకుంటాం. సో మనకైతే ఈ ట్రిప్లో 1350 అయితే మిగిలినట్టు. చూద్దాం. ఇప్పుడైతే మనం డీజిల్ కొట్టించుకోవాలి. డీజిల్ లేదు, ఒక 500 డీజిల్ కొట్టించేసుకున్నాం అనుకో మనకి నైట్ వరకు అయితే నడుస్తుంది. ఇంకో 2 ట్రిప్పులు కొట్టేయచ్చు, అయిపోతుంది. ఫోటో చేస్తుంటారు ఆయన నెంబర్ తప్పు పెట్టుకుంటే అది టైమింగ్ గిట్ట ఉంటుందేమో దాంట్లో తెలియదు మనకి. నెక్స్ట్ లోడ్ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాము. మా అయితే ఆన్లోనే ఉంది పోర్టర్ అయితే. అది ఎప్పుడు అయితే అప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం బయటికి. ఇది మన బాలాపూర్ అన్నమాట. మనము సాగర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్ అటు సైడ్ ఎల్బినార్ అయితే వెళ్తా. నాగోళ్ళు ఆపుకుంటా బండి పోయి ఇప్పుడు. ఎందుకంటే అటు నుంచి ఏమన్నా ట్రిప్స్కి ఉంటే అటు సైడ్ నుంచి అటు వెళ్ళిపోతా. ఫస్ట్ డీజిల్ అయితే కొట్టించుకుంటా బండికి. ఎందుకంటే డీజిల్ అయితే లేదు, ఏడ అయిపోతాడు. ఏడ బంకుంటే ఆడ ఫస్ట్ కొట్టించేస్తుంది డీజిల్ అయితే. సో ఫైనల్గా మనం డీజిల్ కొట్టించుకుంటే అయితే అయిపోయింది. ఒక్క పాయింట్ కూడా రాలేదు డీజిల్ అయితే. 500 కొట్టేస్తే ఒక్క పాయింట్ రాలేదు. చూస్తున్నా ఇంకొక ట్రిప్ ఏమన్నా వస్తుందేమో అని. ఇంతవరకు అయితే ఎటువంటి ట్రిప్ అయితే లేదు. ఇంకొక ట్రిప్ వస్తే బాగుండు. ఈ ట్రిప్ వచ్చింది అనుకో, ఒక ట్రిప్ కొట్టుకుంటే మనము ట్రిప్ కంప్లీట్ అయిపోయే వరకు 3:30గా అవుతుంది. మరి ఇప్పుడు వస్తే ఒకవేళ ట్రిప్ వస్తే ఇంకొక ట్రిప్ సాయంత్రం ఎట్లనే వస్తుంది. ఒక ట్రిప్ 3 ట్రిప్పులు కంప్లీట్ చేస్తే చాలు రోజుకి. మనం అనుకునే అమౌంట్ అయితే వచ్చేస్తాయి. అంటే ఒక 25 అయితే వస్తాయి. అయితే మనము నాగోల్లో ఉన్నాం కదా అప్పటి నుంచి 3:30కి అయితే మనకి ఒక ఆర్డర్ అయితే పడ్డది. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 3:30 అయితే అవుతుంది. అదే ఆర్డర్ పడ్డది పోర్టర్లో కాదు, మన దీని పేరే అది అంకుల్ డెలివరీ యాప్. అది కొత్తగా అయితే ఉంది. అది ఏం యాప్ మనకి అంటే కనిపించింది ప్లే స్టోర్లో, ఎక్కించుకున్నా. సో దాని ద్వారా అయితే మనకి బుకింగ్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ బుకింగ్ అయితే దాని ద్వారానే వచ్చింది. కాకపోతే 10 కిలోమీటర్లకి 700 ఇస్తుండు, తక్కువనే. కాకపోతే దానిలో కమిషన్ ఏం అనేది ఉండదు. సో అందుకోసం అయితే మనం అయితే ఇప్పటిదాకా ఆర్డర్ పోయినా కదా, ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. అయితే ఆయన ఏమంటుండంటే వాళ్ళు లోడింగ్ చేస్తారంట. అయితే 3 స్టాప్స్ అయితే ఉన్నాయి. దానికి అతను ఇచ్చింది 650, అంటే 650. 650లా ఈడ లోడింగ్ చేస్తారు. వీడికి వెళ్ళి 11 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆడనేమో మళ్ళా 3 స్టాప్లు, ఒక దగ్గర కాదు 3 స్టాప్లలో అయితే మనం దింపాలి. దింపి ఇంకోటి ఎవరు ఉండరంట ఆడ దింపడానికి, మనమే అన్లోడింగ్ చేయాలంట. అయితే నేనేమన్నా అన్న ఒక 500 ఎక్కిచ్చాయన్నా, నేనే దింపేస్తాను అని చెప్పి నా సామాన్ మళ్ళీ కొద్దిగా కూడా సామాన్ అవి మొత్తం బాడీ లెవెల్ వస్తాయి. చెప్పలేం, బాడీ కొద్దిగా హైట్కి రావచ్చు అంతగానో సామాను. అయితే నేను అక్కడనే దింపుతాను. కాకపోతే ఒక 500 600 ఎక్కిచ్చేసి దింపేస్తా అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడు, లేదు ఇంకో బండి బుకింగ్ చేసుకున్నా అంటే, నువ్వు ఏ బండి బుకింగ్ చేసుకున్నా గంతే అవుతుంది, సరే నీ ఇష్టం అని చెప్పేసిన. ఇప్పుడైతే ఆర్డర్ అయితే ఏం లేదు, క్యాన్సిల్ చేసేసుకున్నా వచ్చిన. సో ఇప్పుడు టైం అయితే 4 అయితే అవుతుంది, 4:30 అవుతుంది, 4:30 అవుతుంది. సో ఏం టైం వరకు అయితే బుకింగ్ అయితే చూద్దాం. ఇంతవరకు అయితే పొద్దున్న నుంచి ఒకటే బుకింగ్ పడేది పోర్టర్లో, ఒకటే బుకింగ్.
అసలు ఏమీ తెలియదు, ఇలా బిజినెస్ లేదు. అయితే ఈ ట్రిప్ వచ్చేసి మనకి గచ్చిబౌలి అయితే పడ్డది ట్రిప్పు. అన్న అయితే ఒక 10 minutes అయితే ఆగమని చెప్పిండు. సో అయితే సైడ్కి అయితే బండి పార్క్ చేసిన. అన్న అయితే అది మొత్తం ఏమో ప్యాకింగ్ అయితే చేస్తుర్రంట. ఆ ప్యాకింగ్ అయినాక పిలుస్తాను అన్నాడు. సో ట్రిప్ అయితే స్టార్ట్ చేసి పక్కనకి పెట్టిన. ఇక వాళ్ళు లోడింగ్ చేసినా ఏం చేసినా మనకైతే పక్కకి పెట్టమంటారు, లోడింగ్కి అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. అట్లా లోడింగ్ అయితే స్టార్ట్ అయినాక మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళాలంట. ఈ దానికి మనకి ట్రిప్కి అయితే 1600 అయితే పడ్డా. ఇదే మన లోడ్ అయితే గచ్చిబౌలి అయితే పోవాలి. ఈ లోడ్ తీసుకు ఎక్కువ ఏం లేదు, పొద్దున్నే లోడ్ మనం తీసుకొని అయితే వెళ్ళిపోతాం. మనకి ఇక్కడికి గచ్చిబౌలి అయితే 22 kilometers అయితే చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. మన బండికి లైట్లు కూడా వస్తలేవు. సో మనం ఫైనల్గా అన్లోడ్ లొకేషన్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇది గచ్చిబౌలి. అక్కడైతే మన సామాన్ అయితే అన్లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడు టైం అయితే 8:40 అయితే అవుతుంది, అంటే 8:40 అయితే అవుతుంది. ఇప్పుడైతే మొత్తం సామాన్ అయితే అన్లోడ్ అయిపోయింది. మనకైతే ఈ ట్రిప్కి 1600 అయితే ఇచ్చిండు కదా, దానిలోకి వెళ్ళి పోటర్ కమిషన్ 200 అయితే తీసేసుకుండు. సో ఇవాళ మన ప్రాఫిట్ వచ్చేసి పొద్దుల 1150, ఇప్పుడేమో 1400, మొత్తం 2550. దానిలోకి వెళ్ళి డీజిల్కి అయితే 800 అయితే ఖర్చు అయింది. సో 800 తీసేస్తే మనకి 1750, అంటే 1750 అయితే మనకి మిగిలినట్టు ఇవాళ. సో నెక్స్ట్ మన రేపటి వీడియోలో చూద్దాం, రేపటి పూట.